అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓవైపు పొత్తులు, మరొక వైపు కూటముల బలోపేతంపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఎప్పటి నుండో కొరకరాని కొయ్యగా మారిన తమిళనాడులో ఈసారి పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ అందుకోసం సరికొత్త పొత్తుల వ్యూహాన్ని అమలు చేసే దిశగా ముందుకు సాగుతోంది. తమిళనాడులో టీవీకేతో జట్టు కట్టేందుకు బీజేపీ ఆలోచనలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తమిళనాడులోని ప్రధాన పార్టీలు కూటమిలో తమదైన ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా డీఎంకే కూటమిని ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తమిళనాడులో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పర్యటనతో ఆ పార్టీ తన పొత్తుల వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. టీవీకే పార్టీతో జతకట్టడం ద్వారా అధికార డీఎంకేను ఢీకొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో పవన్ కళ్యాణ్ మాదిరిగా తమిళనాడులో విజయ్ బీజేపీ విజయానికి బాటలు వేస్తారా లేదా అన్నది తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తుండటంతో రోజురోజుకు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కాకముందే తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీలు తమదైన అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా సరే తమిళనాడులో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ అందుకోసం తగిన విధంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో సత్తా చాటేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని బీజేపీ భావిస్తోంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇప్పటికే తమిళనాడుపై ఫోకస్ పెట్టారు. తమిళనాడులో మిత్రపక్షాలు కొత్త పొత్తులపై అమిత్ షా దృష్టి సారించారు. తమిళనాడులో బలపడాలని చూస్తున్న బీజేపీ ప్రముఖ నటుడు దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమిళనాడు పర్యటనలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పోటీ చేయడం మాత్రమే కాకుండా పార్టీ గెలిపే లక్ష్యంగా పరిచయాలని అమిత్ షా కమలం శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు పాత మిత్రపక్షం ఏఐఏడీఎంకేకు చెక్ పెడుతూ కొత్త శక్తులతో కూటమి కట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తమిళనాడు రాజకీయాల్లో ఎదుగుతుండటంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలను ఇప్పుడు బీజేపీ పరిశీలిస్తోంది. ఇక తన పర్యటనలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగానే ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామిని కలవకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఎన్డీఏ కూటమి కేవలం ఒక పార్టీకే పరిమితం కాదని డీఎంకే పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని శక్తులను ఏకం చేయాలనే బలమైన సందేశాన్ని అమిత్ షా తన మిత్రపక్షాలకు పంపించారు. జనవరి 14వ తేదీన వచ్చే పొంగల్ నాటికి మహాకూటమి రూపకల్పనపై స్పష్టత రావాలని అమిత్ షా తమిళనాడు బీజేపీ కార్యవర్గాన్ని ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ముందే ప్రారంభించాలని అమిత్ షా సూచించారు. అయితే ఇప్పటికే తాము సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్న టీవీకే పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఆసక్తి చూపిస్తోంది. అయితే ప్రస్తుత తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం అధికార డీఎంకే పార్టీకి అనుకూలంగా ఉండడంతో ఆ గ్యాప్ ను ఉపయోగించుకుని విజయ్ను తన వైపు తిప్పుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. విజయ్ టీవీకే కొత్తగా ఆవిర్భవించిన రాజకీయ పార్టీ కావడంతో ఆ పార్టీకి విజయ్కు ఉన్న ఫాలోయింగ్ ఎంతగానో కలిసొచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను విజయ్ టీవీకే కొల్లగొట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో టీవీకేతో బీజేపీ జట్టు కట్టడం ద్వారా ఏపీ ఫార్ములాను తమిళనాడులో అమలు చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీలో కలిసి పోటీ చేసి వైసీపీని గద్దెదించి ఏకంగా 164 సీట్లతో ఎన్డీఏ కూటమి అఖండ విజయాన్ని సాధించింది. ఈ తరహా భారీ గెలుపులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర చాలానే ఉంది. అటు బీజేపీని, టీడీపీని సమన్వయం చేసుకుంటూ ఇటు అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించి ఎన్నికల ప్రచారం చేసి చివరికి భారీ విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్ సహాయంతో బీజేపీ అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్తో కలిసి బీజేపీ వేసిన ఎత్తుగడలు సక్సెస్ అయ్యాయి. కానీ అటు డీఎంకేను ఇటు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విజయ్
తన పార్టీ ఐడియాలజీ ప్రకారం కమలం పార్టీతో కలిసే అవకాశాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పాచికలను తమిళనాడులో విజయ్ పారనిస్తారా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు కాబట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు పరిస్థితులు ఎలా మారుతాయో, ఇంకెన్ని మలుపులు తిరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డిఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే అన్నా డిఎంకేతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ టీవీకేతో కూడా కలిసి పనిచేయడం ద్వారా తన లక్ష్యాన్ని మరింత సులభతరంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అమిత్ షా రంగంలోకి దిగడంతో తమిళనాడులో బీజేపీ పొత్తుల వ్యూహం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.